క్లారిటీ ఇచ్చేశాడు జక్కన్న. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్లు మనకు తెలియని అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ గా కనిపిస్తున్నారని చెప్పారు. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ గా గుర్తింపు రాకముందు వారి వారి జీవితాలు ఎలా ఉండేవి, అలాంటి ఇద్దరు స్నేహితులుగా మారితే ఎలా ఉండబోతుంది అనేది చూపించబోతున్నారు. ఇక ఈ సినిమా గురించి చాలా విషయాలు పంచుకున్నారు చిత్ర టీం. అందులో భాగంగా ఈ సినిమా 2020 జూలై 30న విడుదలవుతుందని ప్రకటించారు. అయితే ఈ డేట్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే 2009 ఇదే డేట్ కి మగధీర సినిమా విడుదలైంది. రాజమౌళి చేసిన సినిమాలు అప్పటి వరకు ఒక లెక్క, మగధీర తరువాత ఇంకో లెక్క అనేలా మారిపోయాయి. ఈ సినిమాతోనే అలాగే రామ్ చరణ్ రెండో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మెగా అభిమానులను కాలరెగరేసుకునేలా చేసిన సినిమా అది. ఈ సినిమా సృష్టించిన రికార్డ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి డేట్ ని లాక్ చేసి ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేశారు జక్కన్న. డేట్ తర్వాత ఆ మంత్ గురించి మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ ఇచ్చి స్టార్ హీరో హోదా కట్టబెట్టిన సింహాద్రి సినిమా కూడా జూలైలోనే విడుదలైంది. ఇక రాజమౌళికి ఈ నెల సెంటిమెంట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింహాద్రి, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి ఒకటేంటి, ఇలా ఆయన చేసిన 11 సినిమాలలో 5 సినిమాలు అదే నెలలో వచ్చాయి. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఆ డేట్ ని ఎంచుకున్నారు రాజమౌళి.